హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. ఈరోజు మనం హృదయాంజలి పార్ట్ 5లోకి వచ్చేసాం. మా ఉషోదయం పత్రికలో ఒక పేజీ మీలాంటి వాళ్ళ కోసమే ఉందండి. చక్కని సాహితీ విలువలతో నడపబడుతున్న పత్రిక అది. ప్రత్యేకంగా స్త్రీల కోసం ఒక నవల, ఒక సీరియల్, ఒక అంటూ ఉండగా టకటకా చెబుతున్న అపరూప టక్కున ఆగిపోయింది. మమ్మీ, నా ఆఫీస్ కీస్ చూసావా అని అంటూ ఒక స్వరం. హడావుడిగా వచ్చాడు ఒక యువకుడు. ఆమెకి తనకి మధ్యగా 6 అడుగుల అందగాడు. అప్పుడప్పుడే స్నానం చేసి తయారైనట్టున్నాడు. అతడి మీద నుండి కమ్మటి వాసన తేలి వస్తుంది. నలుపు ప్యాంటుకి తెల్లటి షర్టు టక్ చేసి టై కట్టుకున్నాడు. వారానికి 2 సార్లైనా కీసు పోగొట్టుకుంటావు కదా, ఒకసారి ఆఫీస్కి పోయాయంటావు. అంత అజాగ్రత్త ఏమిట్రా? డ్రెస్సింగ్ టేబుల్ మీద, మంచం మీద చూసావా? వెతికి పెట్టడానికన్నట్టు ఆవిడ లేచిపోయింది. అతడు ఇటు తిరిగాడు. హఠాత్తుగా ఒక మెరుపు తీగ ముఖాన కొట్టినట్టుగా అతడి ముఖంలో ఉలికిపాటుతో కూడిన విభ్రమం. చిరకాలంగా వెతుకుతున్న తీగ కాళ్ళకి తగిలిన సంభ్రమం. అతడి చూపుల్లో ఉవ్వెత్తున పొంగిన ఆత్మీయత. మీరు మీ పేరు అన్నాడు తడబాటుగా. అదృష్టవశాత్తు తన వ్యవహారం ఇంతవరకు గృహిణులతోనే నడిచింది. రకరకాల వాళ్ళు, ఛీ ఏం ఆడవాళ్ళు, చదువుకున్నారెందుకు అనిపించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంతవరకు రోమియోలు ఎదురుపడలేదు. ఇతడా బాపతులా ఉన్నట్టున్నాడు. ఎక్కడో ఎప్పుడో పరిచయం పెంచుకొని ముగ్గులోకి దింపటానికి ఈ మగవాళ్ళు ఎన్నెన్ని నాటకాలు ఆడతారో. మగపిల్లల్ని నమ్మకూడదు, అసలు ధనవంతుల పిల్లల్నే నమ్మకూడదు. ఆ క్షణంలో అతడి ముఖంలో ప్రదీప్ కనిపించినట్టుగా అయ్యాడు. అతడి ముఖంలోకి ఒక తిరస్కార బాణం వదిలి వడివడిగా బయటికి వచ్చేసింది. ఆమె చర్యకి అతడెంతో హతాశుడయ్యాడు. అతడి ముఖమెంత నల్లబడిందో ఆమె చూడలేదు. చూసి ఉంటే అపురూప కష్టాల కడలికి అప్పుడే వారధి పడి ఉండేది. విధి బలీయమని ఇలాంటప్పుడే అనుకోవాలి. కేసు నీ బెడ్ మీదే ఉన్నాయి కదరా అంటూ వచ్చిన తల్లి హాలు మధ్య కొయ్యబారిపోయినట్టుగా నిలబడిన కొడుకును చూసి, ఏమిట్రా, ఏమైంది? అవును, ఆ పిల్లేది అని అడిగింది. వెళ్ళిపోయిందమ్మా అని అన్నాడు. అరే, వెళ్ళిపోయిందా? ఏమైనా అన్నావా అని అన్నది తల్లి. ఏమనలేదమ్మా, పేరు అడిగాను అని చెప్పాడు అబ్బాయి. అది విన్న ఆమె, ఆ పిల్ల పేరుతో నీకేం కావలసి వచ్చిందిరా? కొత్తగా ఈ బుద్ధి ఎప్పటి నుండి? బ్రహ్మచారి శతమర్కట అని ఊరికే అన్నారా అంటూ ఆవిడ ఆట పట్టిస్తున్నట్టుగా అంది. అందుకే చెప్పాను మీ డాడీకి, అబ్బాయికి పెళ్ళిడు వచ్చిందని, త్వరగా పెళ్లి చెయ్యాలని అని అంది తల్లి. మరొక్కసారైతే ఉడుక్కొని తల్లితో పోట్లాడేవాడు. ఇప్పుడు ఆమెకి జవాబేమీ ఇవ్వలేదు అతడు. గబగబా బయటికి వచ్చి కారెక్కి కారు స్టార్ట్ చేశాడు. గేటు దాటుతూ అటు ఇటు ఆతృతగా చూశాడు. ఆ అమ్మాయి ఎడంవైపు రోడ్డు మీద గబగబా నడిచి వెళుతూ కనిపించింది. అతడు వెళ్లాల్సింది ఆ వైపుకే. కారు ఆమె ప్రక్క నుండే వెళ్ళింది. ఆపాలనిపించినా ఆపలేదు. ఆమె దృష్టిలో తనిప్పటికే జులాయి విధవ అయ్యాడేమో, అందుకే అలా తిరస్కారంగా చూసి రివ్వున వెళ్ళిపోయింది. మళ్ళీ రోడ్డు మీద పట్టుకొని పలకరిస్తే ఆమెను వెంటాడి పట్టుకున్నట్టుగా ఫీల్ అవుతుందేమో అని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆమెను ఎక్కడ చూస్తాడు అని అనుకున్నాడు. ఆమెను దాటి ముందుకు వచ్చాక కూడా వెనక్కి వెళ్ళి ఆమెను కలుద్దామా అనుకున్నాడు. బలవంతంగా నిగ్రహించుకొని ముందుకు పోనిచ్చాడు. ఆఫీస్కి అయితే వెళ్ళాడు, కానీ ఏ పని చెయ్యాలనిపించలేదు, ఏ ఫైలుని చూడాలనిపించలేదు. మనసంతా ఆ అమ్మాయే ఆక్రమించుకుంది. ఇంతలో ఏదో ఆలోచన స్ఫురించి ఇంటికి ఫోన్ చేశాడు. మమ్మీ, ఇందాక ఆ అమ్మాయి ఏ పత్రిక నుండి వచ్చింది అని అడిగాడు. ఉషోదయం నుండి అని చెప్పింది. ఆ పత్రిక మన ఇంట్లో ఉందా అని అడిగాడు. ఇక్కడే వదిలిపోయిందిరా. ఎందుకు? ఆవిడ కంఠంలో చెప్పలేనంత కుతూహలం. నేననుకున్నట్టు ఆ అమ్మాయే అయితే ఇంటికి వచ్చి చెబుతాను, కానీ పత్రికలో ఆఫీస్ ఫోన్ నెంబర్ ఉందేమో చూసి
నెంబర్ ఉందేమో చూడు అని అన్నాడు. చూసి నెంబరు చెప్పింది ఆమె. వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేశాడు అతను. ఎత్తింది ఎడిటరే. అక్కడే ఉంది అపరూప. అతడు తనను తాను పరిచయం చేసుకొని, సార్, జస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగాడు. ఏమిటి అని అడిగారు ఎడిటరు. మీ ఆఫీస్లో ఎంతమంది ఆడపిల్లలు పనిచేస్తున్నారు అని అడిగాడు ఆ అబ్బాయి. 3 చెప్పాడు ఎడిటరు. మీ పత్రిక క్యాన్వాసింగ్కి వచ్చే ఆడపిల్లలు ఎంతమంది అని అడిగాడు ఆ అబ్బాయి. 1 అని సమాధానం. అతడి స్వరం ఉద్విగ్నంగా అడిగింది. ఆ అమ్మాయి పేరేమిటి అని. పరంజ్యోతి జవాబు ఇవ్వకుండా అపరూప ముఖంలోకి చూశాడు. సంగతేమిటి అన్నట్టుగా. ఆమె ఏదో సైగ చేసింది. ఆ అమ్మాయి పేరు సరస్వతి అని ఫోన్ పెట్టేశాడు పరంజ్యోతి. ఏమిటి సంగతి? అతడెవరు? నీ గురించి అడుగుతున్నాడు అని అంది. నీలిమబ్బు మేడలో జరిగిన సంఘటన గురించి చెప్పింది. ఇప్పుడు ఫోన్ చేసి నా పేరు అడిగింది అతడే కావచ్చు అని అంది అపరూప. అతడితో పూర్వం పరిచయం ఉందేమో, గుర్తు తెచ్చుకో అని అన్నారు ఎడిటర్ గారు. ఇంటర్లో, డిగ్రీలో కో ఎడ్యుకేషన్ ఉండేది. కానీ అతడిని చూసినా గుర్తులేదు. గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్పింది అపరూప. మగపిల్లల్ని ఆమడు దూరంలో నిలబెట్టేదానివని నాకు తెలుసు. అందువల్ల నీ జీవితానికి రిస్క్ లేకపోవచ్చేమో, కానీ అందువల్ల నువ్వు ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పారు ఆయన. పోగొట్టుకుంటున్న అవకాశమా అంటూ విస్మయంగా చూసింది అపరూప. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నీకు వివాహయోగం కనుచూప మేరలో కనిపించడం లేదు. నీకోసం వరుణ్ణి చూచే పెద్దవాళ్ళెవరూ నీకు లేరు. కట్నం ఇవ్వగలవా, లాంఛనాలు ఇవ్వగలవా అంటే అదీ లేదు. నీ భుజాల మీదే 2 ఉన్నారు. మీ నాన్నగారు కడతేరేసరికి, నీ చెల్లెల చదువు పూర్తి అయ్యి తన కాళ్ళ మీద నిలబడేసరికి నువ్వు వృద్ధకన్యవైపోతావేమోననిపిస్తుంది. ఈ బాధరాబందీ అంతా నీకొక్కదానికే ఎందుకు చెప్పు అని అన్నారు ఆయన. అతడు చెప్పగదలుచుకున్నది ఏమిటా అన్నట్టు నిశితంగా చూడసాగింది అపరూప. ఎవరైనా నీ గురించి ఆసక్తి వ్యక్తం చేస్తే నువ్వు రెస్పాన్స్ ఇవ్వడం మంచిదని నా ఉద్దేశం అని అన్నాడు ఆయన. ఎవరైనా అంటే అని అడిగింది అపరూప. ఇందాక ఫోన్ చేసిన అబ్బాయేననుకో అని అన్నాడు ఆయన. ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వాలని మీ ఉద్దేశం అని అడిగింది అపరూప. ఆ అబ్బాయిని కొంచెం ముందుకు ప్రొసీడ్ అయ్యే అవకాశాన్ని ఇస్తే బాగుండేదని నా ఉద్దేశం అని అన్నాడు ఎడిటరు. ప్రొసీడ్ అయ్యి నన్ను ముగ్గులోకి దింపి నవ్వులు పాలు చేయాలనా అని అడిగింది అపరూప. మగపిల్లలంతా ఆడపిల్లల్ని ముగ్గులోకి దింపే బాపతు అని నువ్వనుకుంటే నీ దొట్టి దురభిప్రాయమని ఖచ్చితంగా చెప్పగలను అని అన్నాడు ఎడిటరు. మన సంస్కృతి సాంప్రదాయాలను ఎంతో గౌరవించే మీరు హిందూ కన్యకు పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం ఉండాలని సలహా ఇస్తున్నారా అని అడిగింది ఎడిటర్ని. అది మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమని ఎలా అనుకుంటున్నావు? మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో గాంధర్వ వివాహాలను ఉన్నాయి, రాక్షస వివాహాలు ఉన్నాయి. మన సాహిత్యంలోనూ అపూర్వమైన ప్రణయ కథలెన్నో ఉన్నాయి. అంతెందుకు, మీ ఎడిటర్ గారి జీవితంలోనూ అటువంటి ప్రేమ కథే ఒకటి ఉంది. నేను వెంటబడి వేధించి ముగ్గులోకి దింపిన అమ్మాయి ఎవరో తెలుసా అని ఆగాడు. తెలీదన్నట్టుగా అపరూప తల అడ్డంగా ఊపింది. ఆమె కళ్ళల్లో ఏదో కంపరం. ఈయన పైకి కనిపించే పెద్ద మనిషి కాదన్నమాట. మనసులో ఆడపిల్లలతో అల్లరి చిల్లరగా ఆడుకున్న బాపతన్నమాట. అందుకే తనకి సలహా ఇవ్వగలుగుతున్నాడు. ఈయన అల్లరికి బలైపోయిన ఆ అమాయకురాలెవరో పాపం అని అనుకుంటూ ఉంది. ఎవరో కాదులే, మీ ఆంటీ లక్ష్మీ ప్రసన్న కుమారి. వెంటపడి వేధించి మరీ పెళ్ళాడాను తెలుసా అని అన్నారు ఆయన. ఆ మాట వినగానే అమ్మయ్య, గుండెల మీద బరువు తీసేసినట్లుగా అయింది అపరూపకి. వయసులో ఉండగా వెధవ పని చేశానని అతడు భుజాలు ఎగరేస్తూ సగర్వంగా చెప్పి ఉంటే అతడి క్రింద పని చేయటం తనకిక సాధ్యమయ్యేది కాదు. యజమాని మంచివాడే కాదు, మచ్చలేనివాడు కూడా అయితేనే వాళ్ళ కింద నిర్భయంగా నిస్సంకోచంగా చెయ్యగలరు ఎవరైనా.
మీ అత్తగారు అంటే బాగా డబ్బున్న వాళ్ళని, వాళ్ళ ఆస్తి మీకు కలిసి వచ్చిందని విన్నాను. అంటే ఆవిడ బాగా కలవారి అమ్మాయి అన్నమాట. మరి నేను కలవారి అమ్మాయిని కాదు. నన్ను వెంటాడేది కలవారి అబ్బాయి అయినప్పుడు ప్రేమ కథ పెళ్లి వరకు వెళ్లకుండా రివర్స్ అయ్యే అవకాశమే ఎక్కువ కదా సార్. డబ్బున్న అబ్బాయిల్ని నమ్మి బాగుపడిందెవరు అని అడిగింది అపరూప. పేదవాడో డబ్బున్నవాడో ఎవరో ఒక అబ్బాయి అయితే వెంటపడనీయమ్మా అని అన్నారు ఆయన. జీవితం అపహాస్యం కాకూడదనుకుంటే అటువంటి పొరపాటు పని నేనెప్పుడూ చేయనండి అని అంది అపరూప. దగ్గరికి వస్తే అన్నిటినీ దహించి వేసే నిప్పు చివరికి తానే మూట కట్టుకుంటుంది. చివరికి తను బూడిదిగా మిగిలాల్సిందే కదా అని అన్నారు ఆయన. బూడిదిగా మిగిలిన మాలిన్యం అంటకుండా చూసుకోవడమే కదా నిప్పు ప్రత్యేకత. అది చాలదా అని అంది అపరూప. భవిష్యత్తు గురించి నీకేం ఆలోచనలు రావా అని అడిగాడు. ఊహించుకుంటుంటే భవిష్యత్తు శూన్యంగా కనిపించడం లేదు అని అడిగారు. ఊహించుకుంటే కదా శూన్యంగా కనిపించేది అని అంది అపరూప. ఈ వయసులో ఈ జడత్వం అంత ఆరోగ్యకరమైంది కాదమ్మాయి అని అన్నారు ఆయన. నాకెప్పుడు మా నాన్నగారి గురించే ఆలోచన, ఆయన గురించే నా దిగులు. ఆయన ఇప్పుడు కుంటివారై మంచంలో ఉన్నారు, కానీ ఒకప్పుడు సాగర కెరటంలా త్రుళ్ళి పడుతూ జీవించిన వారు. టీచర్గా చేసేవారు, నాటకాలు ఆడేవారు, ఆడించేవారు, చక్కగా పాడేవారు. యాక్సిడెంట్లో కాళ్ళు పోయి తండ్రి జీవితం ఎలా తలకిందులైందో చెబుతుంటే అపరూప స్వరం అశ్రుద్ధమైంది. ఇన్నాళ్ళు ఇంత వివరంగా చెప్పలేదే? ఈ అపరూపను కన్న తండ్రి అపూర్వమైన వ్యక్తిత్వం కలవారన్నమాట. ఆయన్ని నేనోసారి చూడాలి. ఎప్పుడు తీసుకెళ్తావు మీ ఇంటికి అని అడిగారు ఆయన. ఏం చూస్తారు వచ్చి? కాళ్ళు పోయి జీవచోమయ్యి రోజులు లెక్క పెట్టుకుంటున్న ఆయన్ని చూసి ఏం చేస్తారు అని అడిగింది. దురదృష్టవశాత్తు శరీరం కుంటిదైపోయినంత మాత్రాన మనసు కూడా కుంటిది కానక్కర్లేదని చెబుతాను. ఆయనలో ఉత్సాహానికి ప్రాణం పోస్తాను. అలనాటి నాటకాలు, పాటలు, పద్యాలు పాడించుకు వింటాను. నేను పాడలేను, కానీ ఎవరైనా పాడితే అన్నహారాలు మానేసి వినగలను. ఆయన గొంతు ఎన్నడో మూగపోయింది. ఆయన చేత పాడించటం మీ వల్ల కాదులేండి అంది అపరూప. 20 ఏళ్లకే 60 ఏళ్ల ముసలిదానివయ్యావు. ఆశ అన్నది బొత్తిగా లేదు. ముందు చికిత్స నీకు చెయ్యాలి అని అన్నారు ఎడిటర్ గారు. అపరూపకు ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. వయసు ఇచ్చిన వాత్సల్యంతో తనతో చనువుగా మసిలినంత మాత్రాన ఆయన ఎక్కడా, తన ఎక్కడా? ఏసీ కార్లలో తిరిగి ఏసీ గదుల్లో ఉండే ఆయన పెద్ద పత్రికాధిపతి. నరకానికి వేరే దారి ఉండదనిపించే గల్లీల్లో నడిపించి తన ఇంటికి ఎలా తీసుకువెళ్ళగలదు? ఇల్లా అది? పరమదరిద్రం అని అనుకుంది. మరోసారి అంటూ అపరూప తప్పించుకోవాలని చూసినా పరంజ్యోతి తప్పించుకోనియలేదు. ఆమె ఆంతర్యం తెలిసిన వాడిలా నిన్ను తీసుకెళ్ళమనడం ఏమిటి? నిన్నే నేను తీసుకువెళ్తాను, పద కారెక్కు. ఒకరోజు ఆఫీస్ కట్టేశాక కారెక్కుతూ అపరూపను బలవంతంగా కారెక్కించాడు. దారి చెప్పు డ్రైవర్కి అని చెప్పాడు. అపరూపకి ఇక తప్పలేదు. డైరెక్షన్స్ ఇవ్వసాగింది. దారిలో కారాపించి డ్రైవర్ని పంపి స్వీట్లు, పండ్లు తెప్పించాడు పరంజ్యోతి. తర్వాత కారు మళ్ళీ సాగింది కొంత దూరం. కారు ఇక్కడ ఆపాల్సిందే, గల్లీలోకి వెళ్ళదు చెప్పింది అపరూప. కారు దిగి నడక సాగించారు. ముందు అపరూప, వెనుక పరంజ్యోతి. పళ్ళు, స్వీట్స్ పట్టుకొని డ్రైవరు. అలవాటున్న దారి కాబట్టి అపరూప చకచకా వెళ్ళిపోతుంటే జాగ్రత్తగా అనుసరిస్తున్నాడు పరంజ్యోతి. కొంత దూరం నడిచాక, మరీ ఇంత మురికివాడలో ఉన్నారేమిటి? పందులు ఉండాల్సిన చోటిది అన్నాడు ఆయన. దరిద్రం మనుషుల్ని పందుల స్థాయికి తీసుకువస్తుంది సార్ అని అంది అపరూప. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు పందుల్లా జీవిస్తున్నారంటే నాకే అవమానం. రేపే ఇల్లు మార్చేయండి అని అన్నాడు పరంజ్యోతి. మీరిస్తారా జీతం? ఓ 3-4 వేలు తమాషాకి అడుగుతున్నట్టుగా అంది అపరూప. పత్రిక నాదే అయినా దానికి రూల్స్, లిమిట్స్ ఉన్నాయి. వాటిని అతిక్రమించి నేనేం చేయలేను. నేను మీలాగే జీతగాడిని, కాకపోతే కొంచెం పెద్ద జీతగాడిని అని అన్నాడు.
ఇంత పెద్ద పత్రిక నడుపుతూ కొన్ని వందల మందికి ఉపాధి కల్పించిన మీరు జీతగాడినని చెప్పుకోవడం బాగాలేదు. చెబితే నమ్మేటట్టుగా ఉండాలి అని అంది అపురూప. పత్రిక నడుపుతున్నంత వరకు నిజం. కానీ యజమానిని నేను కాదు, లక్ష్మీ ప్రసన్న కుమారి. అత్తగారి ఆస్తి కలిసిందని అందరూ చెప్పుకుంటారు, కానీ అసలు ప్రాపర్టీ అంతా నా భార్య పేరు మీద ఉంది. నేను పత్రిక ఎడిటర్గా జీతం తీసుకుంటాను. ఆ సంగతి చాలామందికి తెలియదు అని అన్నాడు. ఇదే మేముంటున్న ఇల్లు అంటూ తమ గదిలోకి ఆహ్వానిస్తుంటే అపురూప మనసు చచ్చినట్టుగా అయింది. రేకుల కప్పుతో ఉన్న చిన్న గది అది. ఎన్నేళ్ల క్రిందో సున్నాలు వేసిన గోడలు. ఆ గదిలో ప్రతి వస్తువు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత దరిద్రులైంది చెబుతున్నట్టుగా ఉంది. ఇన్నేళ్లలో గొప్పవాళ్ళెవరూ వాళ్ళింటికి రాలేదు. తమలేమి తమకి కించపరుస్తుంటే గొప్పవాళ్లతో పరిచయం పెంచుకోలేదు, పరిచయాలే పెట్టుకోలేదు. అసలు తమ గురించి ఎవరు పట్టించుకోకుండా గుట్టుగా ఉండటం నేర్చుకున్నారు. ఓ పూట తిండి లేకపోయినా ఎవరింటికి అప్పు కోసం వెళ్ళి ఎరగరు. బ్రతికి చెడిన వాళ్ళకి అభిమానం ఒక్కింత పెరుగుతుందేమో కానీ తరగదనిపిస్తుంది వాళ్ళని చూస్తే. పరంజ్యోతిని కట్టెపెట్టె మీద కూర్చోబెట్టింది కుర్చీలేమీ లేకపోవడం వల్ల. మా నాన్నగారు సుప్రసన్నాచారి అని అంటూ పరిచయం చేసింది. నమస్కారం ఆచార్యులు అంటూ పరంజ్యోతి లేచి వెళ్ళి మంచం పట్ట మీద కూర్చుంటూ అన్నాడు. నానా, ఈయన పరంజ్యోతి గారు, ఉషోదయ పత్రిక ఎడిటర్ గారు. నిన్ను చూడాలని వచ్చారు అంటూ అపురూప చెప్పింది. నన్ను చూడాలని వచ్చారా? ఏముంది చూడడానికి? నీరసంగా ఉన్న ఆయన స్వరంలో అవ్యక్తమైన నిరసన భావం ధ్వనించింది. ఎందుకు లేదు ఆచార్యులు? విధి మనిషిని ఎంత దెబ్బతీస్తుందో చూడొచ్చు కదా అని అన్నాడు. చూసి ఏం చేస్తారు అని అడిగారు ఆచార్యులు. చేస్తాను, కానీ ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి అని అడిగాడు పరంజ్యోతి గారు. నిజంగా చేస్తారా? గాజు గోళీల్లా ఉన్న ఆయన కళ్ళల్లో కొద్దిగా కదిలిన చైతన్యం. ష్యూర్, చెప్పండి నిస్సంకోచంగా అన్నాడు పరంజ్యోతి. నాకు మనశ్శాంతి కావాలయ్యా అని అన్నారు ఆచార్యులు. సజ్జనుడికి సహజంగా కలిగే కోరికే అది. ధనధాన్యాలు అక్కర్లేదు, మనశ్శాంతి మాత్రం కావాలి. మనశ్శాంతి మహానుభావుల దగ్గర దొరుకుతుందని విన్నాను. చెప్పండి, ఏ ఆశ్రమాలకి తీసుకెళ్ళమంటారు అని అడిగారు పరంజ్యోతి. ఆశ్రమాలకి అక్కర్లేదు, నన్ను మా ఊరికి తీసుకెళ్ళి మా ఇంట్లో వదిలేండి చాలు అని అన్నాడు ఆచార్యులు. మీ ఊళ్ళో ఇల్లుందా అపురూపా అని అడిగారు పరంజ్యోతి గారు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు గోడలు మాత్రం మిగిలాయని విన్నాను. చూసేవాళ్ళు లేక వర్షాలకి కుప్పకూలిపోతే ఎవరికి అందిన కిటికీలు, తలుపులు, వాసాలు వాళ్ళందుకుపోయారు. ఆ ఇంటిని పాడు గోడలుగా మిగిల్చారు ఊరి వాళ్ళు. ఈయన వెళ్ళి ఆ గోడల్లో అంతమంది దినాలు వెళ్ళదీస్తారట అని చెప్పింది అపురూప. పెళ్లి చేసి ఒక ఇంటికి పంపాల్సిన ఆడపిల్ల మీద ఆధారపడి ఊపిరి నిలుపుకోవడం తనకెంత సిగ్గుగా మనోవ్యధగా ఉందో, ఈ పట్నంపు వాసపు మురికి కూపాల్లో పడి తనకెంత కంపరంగా ఉక్కిరిబుక్కిరిగా ఉందో, ఆఖరి శ్వాస తన గడ్డి మీద వాలాలన్నా ఎంతగా మనసు కొట్టుకుంటుందో చెప్పుకున్నాడు ఆచారి. అమెరికా లాంటి భూతల స్వర్గంలో స్వర్గసుఖాలు అనుభవిస్తున్న మనవాళ్ళకి మాతృదేశం మీద మనసు పీకుతుంది. పుట్టిన చోటును ప్రేమించని వాడు ఉన్నాడంటే నేను నమ్మను. మీ బాధ ఎంతో సహజమైంది, కానీ మీరొక్కరు వెళ్ళి మీ ఊళ్ళో ఉండలేరు కదా. మీ చిన్నమ్మాయి చదువుకుంటుంది, పెద్దమ్మాయి ఉద్యోగం చేస్తుంది. మీతో రావడానికి వాళ్లకు వీలు కాదాయే అని అన్నారు పరంజ్యోతి గారు. పర్వాలేదు, నేనొక్కడినే వెళ్ళగలను. ఇప్పుడైతే తిన్న తిండి పైకి పట్టక ఇలా ఉన్నాను, కానీ నా గడ్డ మీద కాలు పెడితే నాకు ఏనుగంత బలం వస్తుంది. కాళ్ళు లేవు కానీ చేతులున్నాయి కదా. ఎవరైనా కాస్త నీళ్లు తెచ్చి పెడితే వంట చేసుకోగలను. మీ అమ్మాయి చేసే ఉద్యోగానికి మీకు డబ్బు ఎత్తి పంపడం సాధ్యమవుతుందా అని అడిగారు ఆయన. నాకు వాళ్ళు డబ్బు అక్కర్లేదు, నా ఊరది, నన్ను పస్తు పడుకోబెట్టదు. బ్రాహ్మణుడికి ఆ వ్యవహారం తప్పు కాదు అని అంది. ఎంత స్వార్థమండి మీది! ఎదిగిన ఆడపిల్లల్ని ఒంటరిగా ఈ పట్నంలో వదిలిపెట్టి మీ మానాన మీరు వెళ్ళిపోతానంటారా? అప్పుడు మీ నేల మీకు శాంతినిస్తుందంటారా? వంచకులకి, కర్తవ్యహీనులకి జననే కాదు, జన్మభూమి కూడా ఊరటనివ్వలేదు. మీరిక్కడే ఉండి కష్టం సుఖం పంచుకోవడంలో శాంతి వెతుక్కోండి. మీకు ఈ ఇల్లు బాగుండకపోతే మరో ఇల్లు చూస్తుంది అపురూప. మంచి ఇల్లు కోసం నా వంతు సాయం నేను చేయగలను.
ఆచార్య ముఖంలో గాయపడి విలువెల్లాడిన బాధ. మీరు మనిషి కాదు, కొన ఊపిరితో ఉన్నవాడి మీద రాళ్ళు విసరగల హీన కార్యం శాడిస్టులు మాత్రమే చేస్తారు. కాటికి కాలు చాచుకున్న ఈ అవిటివాడికి కర్తవ్యం ఏమిటి? నేనెవరిని వంచన చేశాను అని అన్నాడు ఆచార్యులు. ప్రాణం పోయే వరకు పెళ్లి కాని ఆడపిల్లలకు మీరు తండ్రినన్న విషయం మర్చిపోకూడదు. పెళ్ళయ్యే వరకు మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత మీకుంది. మీ ఊరికి వెడితే ఏనుగంత బలం వస్తుందన్నారే, అదే ఇక్కడెందుకు తెచ్చుకోకూడదు? మీ పిల్లల కోసం మీరా ఏనుగు బలం తెచ్చుకొని బ్రతకండి. ఇక కర్తవ్యం నుండి పారిపోయే వాళ్ళు వంచుకోలే కదా అని అడిగారు పరంజ్యోతి గారు. ఆ పిల్లలకి నేను ఒక గుదిబండని. నాకు స్నానం చేయించడం, తినిపించడం, మందులు, ఖర్చులు ఇవైనా తప్పుతాయి ఆ పిల్లలకి. నా అపురూపను ఎంత అపురూపంగా పెంచుకోవాలనుకున్నానో అంతగా కష్టపెడుతున్నాను. కనీసం దానికి ఆ బాధైనా తప్పించాలని నా తాపత్రయం. ఆత్మహత్య మహాపాతకమని ఊరుకున్నానే కానీ లేకపోతే ఎప్పుడో చచ్చుండేవాడిని. దయచేసి నా వ్యధ అర్థం చేసుకోండి పరంజ్యోతి గారు. నన్ను మా ఊరికి చేర్చి పుణ్యం కట్టుకోండి. ఆయన ఆక్రోశం ఎంతటి వాళ్ళకి గుండెలు కరిగించేటట్టుగా ఉంది. ఏమా అపురూప, ఆయనకి తిండి పెట్టే సేవ చేయడం కంటే ఆయన మనసుకి శాంతినివ్వగల పని చేయడమే మంచిది కదా. ఆయన్నంత బాధ పెడుతూ ఇక్కడ కట్టిపడేయకపోతేనే అని అడిగారు పరంజ్యోతి గారు. ఆయన్నల ఊరి వాళ్ళ దయాదాక్షిణ్యానికి వదిలి నేను ఇక్కడ ఉండగలనా? ఆయన వెళ్ళక తప్పదనుకుంటే నేను కూడా వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి ఎలా బ్రతుకుతామన్న చింత నాకేం లేదు. ట్యూషన్లు చెప్పుకుంటే మా 2 జీవితాలు నిశ్చింతంగా గడిచిపోతాయి. కానీ అర్పితను ఏం చేయాలి? దాని చదువు మధ్యలో ఆగిపోతుంది కదా. అందుకే చెప్పాను ఆయనకి ఇంకొద్ది రోజులు ఓపిక పట్టమని. అర్పిత చదువు పూర్తి కాగానే ఊరికి వెళ్ళిపోదామని అని అంది. విన్నారుగా ఆచార్యులు, అమ్మాయి చెప్పింది కరెక్టే కదా. ఇంతకాలం భరించారు, ఇంకొక ఏడాది 2 ఏళ్ళు ఓపిక పట్టండి. ఈలోగా మీరు బాధపడి మీ పిల్లల్ని బాధ పెట్టకండి. నాకు తెలుసు మీరు విఘ్నులు, ఒకరితో చెప్పించుకునే దుస్థితిలో మీరు లేరు అంటూ మంచి మాటలతో ఆచార్య గారి నోరు కట్టేశాడు పరంజ్యోతి. పరంజ్యోతి తెప్పించిన పళ్ళలోంచే ఓ 2 యాపిల్ పళ్ళు కోసి కడిగి చాకుతో ముక్కలు చేసి ప్లేట్లో ఆయనకిచ్చింది అపురూప. మరో ప్లేట్లో తండ్రికిచ్చింది. పరంజ్యోతి ఒక్కో ముక్క నెమ్మదిగా కొరుకుతూ అన్నాడు. అపురూప చెప్పింది మీకు చక్కటి నాటకానుభవం ఉందని, శ్రావ్యంగా పాటలు పద్యాలు పాడేవారని అని అడిగారు. ఏ నాటి మాట, అదంతా ఒక గత జన్మ అంటూ నిట్టూర్చాడు ఆచారి. నిజమైన కళకి మరణం లేదండి. సజీవమైన దానికి గత జన్మ ఈ జన్మ అంటూ ఉండదు. అసలు మీరు చేసిన తప్పేమిటో తెలుసా? పరిస్థితులతో పోరాటం సాగించక ముందుగానే ఓటమిని అంగీకరించి లొంగిపోయారు. కాళ్ళు పోయిన వాడినని, ఇక ఎందుకు పనికిరాని వాడినని కృంగిపోయారు. అది మీరు చేసిన తప్పు. కాళ్ళు లేకపోయినా సర్వవ్యాలలో నయనం ప్రధానం అంటారే, ఆ నయనాలు లేకపోయినా అద్భుతాలు సాధించే వాళ్ళు ఉన్నారు. మహా అద్భుతాలు సాధించే వాళ్ళు కూడా ఉన్నారు. దేనివల్లనంటారు? ఆత్మవిశ్వాసం అన్న ఆయుధంతో పోరాటంలో నిలిచిన మనిషికి ఆత్మవిశ్వాసం అన్నది చేతిలో వజ్రాయుధం అవుతుంది. 10-12 ఏళ్ల వయసులో సంసార భారాన్ని భుజాల మీదకి ఎత్తుకున్న అపురూపకు ఉన్న పాటి ఆత్మబలం మీకు లేకపోయింది. అపురూప లాంటి అమ్మాయిని కన్నందుకు మీరు గర్వించాలండి. ఆమె నిజంగా ఒక వజ్రపు తునక. నాకు ఆడపిల్లలు లేరు. నాకు దత్తు ఇస్తే మహాప్రసాదంగా పెంచేసుకుంటాను. కానీ మీరివ్వరనుకోండి, ఆమె ఎత్తుదనం ఇస్తానన్న మాటల్లో పడి నేనొచ్చిన పనే మర్చిపోయాను. పద్యాలంటే నాకిష్టం. పాడలేను కానీ విని ఆనందించగలను. మంచి పాట ఎవరైనా పాడతారంటే ఎంత దూరమైనా వెళ్ళగలను. నేనొచ్చింది ఇప్పుడు మీ పాట వినాలని అని అన్నారు పరంజ్యోతి. చెప్పాను కదా, ఎన్నేళ్ల మాట. పాటైనా పద్యమైనా సాధన లేకపోతే రాదు అని అన్నారు ఆచార్యులు. కానీ కొద్దిగా ప్రయత్నిస్తే మాత్రం వస్తుంది. నా చిన్నప్పుడు మా ఇంట్లో గ్రామఫోన్ ఉండేది. అంటే రేడియోలు ఇంటింటికి ఇంతగా రాని కాలం అన్నమాట. మాది బాగా పల్లెటూరు. మా నాన్నగారు వరండాలో చాప వేసుకుని గ్రామఫోను రికార్డు వేస్తే ఊరి జనమంతా బిలబిల్లాడుతూ వచ్చి వినేవాళ్ళు. తారాశకం, లవకుశం, సంపూర్ణ రామాయణం. అబ్బా, ఏం డైలాగులు, ఏం పద్యాలు! తారా శశాంకం మీకు తెలియకుండా ఉండదు. సూరిబాబు కంఠం కంచు మోగినట్లుగా మోగుతుంటే ఓహో జనాలు పరవశించి పోయేవాళ్ళు. తారా శశాంకంలో బృహస్పతిగా చేశాడు ఆయన. బృహస్పతి చాలా రోజులు ఇంటికి వస్తాడు. తలుపులు మూసి ఉంటాయి. పిలుస్తాడు. తారా తలుపు తీస్తుంది. గదిలో చంద్రుడు కూడా ఉంటాడు. తారాచంద్రుల అలంకరణ, గదిలో అలుముకున్న సుగంధ పరిమళాలు. తాను వచ్చింది మునివాటికా లేక వయస్సవాటికా అనుకుంటాడు. చంద్రుడు తన శిష్యుడా లేక పెళ్ళికొడుకా అనుకుంటాడు. భార్య అని ఓసి కులటా అని సంబోధిస్తాడు. ఏది సూరిబాబు పాడిన పద్యాలు 1-2 పాడండి అని అడిగారు పరంజ్యోతి.
మూడువారిన వనంలోకి ఎక్కడి నుండో వసంతగాలులు వీస్తున్నట్టుగా గుండెలో చిగురుల గిలిగింత. గత జన్మకు తెరతీసినట్టుగా మూగపోయిన మురళి సన్నగా మ్రోగినట్లుగా ఆచారి ఉత్సాహంతో గొంతు సవరించుకొని పద్యం అందుకున్నాడు. సాధన లేకపోవడం వల్లేమో పద్యం సాఫీగా సాగలేదు. అక్కడక్కడ కొన్ని పద్య పాదాలు మరిచిపోయి ఆయాసంతో ఆగిపోయాడు. సాధన లేదు కదా, పాడలేను అన్నాడు సిగ్గుపడుతూ. పూర్తిగా పాడలేకపోతేనే మూగపోయిన మీ గొంతును పలికించాను, నేను విజయం సాధించాను, ఒప్పుకుంటావా అపురూప అని అడిగారు పరంజ్యోతి గారు. ఒప్పుకుంటున్నట్టుగా తలూపింది అపురూప. తిరిగి కొనసాగించాడు పరంజ్యోతి. సెక్స్ కోరికల్ని అణుచుకొని సాంప్రదాయపు శృంఖలాలలో బందీలైన స్త్రీలకు చలంగారు తలుపులు కిటికీలు తెరిచేశాడని చెప్పుకుంటాం. కానీ అంతకుముందే మన పురాణాతిహాసాల్లోనే ఆ పని జరిగింది. బృహస్పతి వృద్ధుడు, జపతపాల్లో ఉపవాస వ్రతాలలో శరీరాన్ని కృషింపచేసుకున్న ఋషి. యవనవతి అయిన తార కోరికల భారాన్ని ఆపుకోలేక బృహస్పతి శిష్యుడైన చంద్రుణ్ణి మోహాపాశంతో బంధిస్తుంది. కులట అని సంబోధించిన భర్తకు సుటిగా సమాధానం చెప్తుంది. జపతపాలని కొన్నాళ్ళు, ఇంద్రుడి కొలువని కొన్నాళ్ళు ఇంటికి దూరంగా ఉండి భార్య కోరికలు పట్టించుకోవడానికి ముక్కు మూసుకొని ముని పుంగవులకు ముద్ది వగ్గులకు పెళ్ళెందుకు, భార్య ఎందుకు, కన్నెల జీవితాలను కాలరాచే హక్కు మీకెవరిచ్చారని అడుగుతుంది. ఆడదానికి ఒక మనసుందని ఆనాడే మన కవులు చెప్పారు. ఏమంటారు ఆచార్యులు అని అడిగారు పరంజ్యోతి. తుప్పు పట్టినట్టుగా ఉంది నా మనసు, మీకు జవాబేమివ్వగలను అని అన్నారు ఆచార్యులు. ఆ తుప్పుని వదిలించుకోమని నా సలహా అంటూ లేచాడు పరంజ్యోతి. ఆయన్ని బయటికి వచ్చి సాగనంపుతూ, మీరింత అద్భుతం సాధించగల వ్యక్తులని నేను అనుకోలేదు. నాన్నగారు ఏనాడో మూసుకున్న హృదయ తలుపులను ఈనాడు మీరే తెరవగలిగారు. రాళ్ళనైనా తట్టి స్పందింపచేయగల మీ వంటి సహృదయులు ఆనాడే నాన్నగారికి తారసపడి ఉంటే ఆయన అలా జీవోత్సవమై మంచంలో పడి ఉండేవారు కాదు. మీరు దయతో అప్పుడప్పుడు వస్తూ నాన్నగారిని మాట్లాడిస్తూ ఉండండి. ఆ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉండేలా చూడండి అంటుంటే అపురూప కళ్ళు తడిగా మెరిశాయి. ఊరికే మాట్లాడించటం చాలదమ్మా, ఆయన్ని మనిషిగా నిలబెట్టాలి మనం. కొద్దిగా ప్రయత్నిస్తే ఆయన మామూలు మనిషి కాగలడు. నాకు తెలిసిన సంగీత నాటక పరిషత్తు వాళ్ళు ఈ మధ్య ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టారు. ఆయనకి అక్కడ జాబ్ ఇప్పించగలను. ఏమంత దూరం కాదు, ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేయచ్చు అని అన్నారు పరంజ్యోతి. ఆయనలో పోయిన ఉత్సాహం చైతన్యం వస్తే చాలండి. ఆయన కష్టపడి సంపాదించి మాకు పెట్టాలనుకోలేదు. ఆయన అలా మాకు పెద్ద దిక్కుగా ఉంటే చాలు అని అంది అపురూప. ఇదే నువ్వు నీ 10-15 వయసులో చేసిన తప్పు. మీ నాన్నగారు నీ కళ్ళ ముందే జీవోత్సవమైపోతుంటే చూస్తూ ఊరుకున్నావు. ఆరిందల సంసార భారాన్ని నీ చిన్ని భుజాల మీదకు ఎత్తుకొని ఆయనకి ప్రపంచంతో బంధాలు తిరిగిపోవడానికి నీ వంతు సహకారాన్ని అందించావు. ఆయన ఇంకా నీ మీదే ఆధారపడాలనుకుంటున్నావు. ఈ ఆధారపడడం అన్నది ఆయనకి ఎంత నరకప్రాయమంది. చూస్తూ కూడా ఆయన్ని అదే స్థితిలో ఉంచాలని ఎందుకు చూస్తావు అని అడిగారు పరంజ్యోతి గారు. ఆయన నా మీద ఆధారపడ్డానని ఫీల్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ నేను అలా అనుకోవడం లేదే. అశక్తుడైన తండ్రికి కూతురిగా ఆసరా ఇచ్చాను. ఇది తప్పా అని అడిగింది అపురూప. తప్పో కాదో మరోసారి మాట్లాడుకుందాం, వస్తాను అంటూ డ్రైవర్ పోనీ అని అన్నారు. అందుకు అపురూప కాదు, ఇప్పుడే చెప్పండి, లేకపోతే నాకు ఈరోజు నిద్ర పట్టదు అని అంది. పోనీ ఒక పని చెయ్యి, మీ నాన్నని ఏదైనా వృద్ధుల గృహంలో చేర్పించు. పిల్లల్ని కష్టపెడుతున్నానన్న బాధ ఆయనకి తప్పుతుంది, నీకు ఒక బరువు దింపుకున్నట్టు అవుతుంది అని అన్నారు. ఎంత మాట అన్నారు సార్, నేను బ్రతికి ఉండగా నాన్నగారిని అనాథను కానిస్తానా అని అంది అపురూప. అయితే నా ప్రయత్నం నన్ను చెయ్యనివ్వు, అడ్డురాకు. 12 ఏళ్ల వెనక్కి తీసుకెడతాను మీ నాన్నని. అద్భుతం సాధించిన వ్యక్తినని ఇందాకే అన్నావు కదా అని అంటూ డ్రైవర్ పోనీ అని అన్నారు. వారం రోజుల తర్వాత ఒకనాటి సాయంత్రం అపురూపను వెంటబెట్టుకు వెళ్ళి ఒక ఇల్లు చూపాడు పరంజ్యోతి. మంచి లొకాలిటీ, ఇల్లు కూడా బాగుంది. అద్దె మాత్రం అపురూప జీతం మొత్తం మింగేస్తుంది. ఇల్లు ముచ్చటగా ఉంది, కానీ అద్దె ఎక్కువ. నా జీతం మొత్తం ఇల్లే మింగేస్తే మేమేం తినాలి అని అడిగింది అపురూప. అద్దె విషయంలో నువ్వు చింతేమి పెట్టుకోకు, నీ తమ్ముడు అడ్రస్ ఇవ్వు అని అడిగాడు పరంజ్యోతి.
ఇంటద్దెకు తమ్ముడి అడ్రస్కు సంబంధం ఏమిటో తెలియలేదు అపురూపకు. అయోమయంగా చూసింది. అడ్రస్ ఇవ్వమ్మా అని అడిగారు ఆయన. వ్రాసిచ్చింది అపురూప బ్యాగ్లో నుంచి ఒక కాగితం తీసి. ఇంటి వాళ్ళకి నెల అద్దె అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి తాళం వేసి కీసు అపురూప చేతిలో పెట్టాడు పరంజ్యోతి. నెక్స్ట్ పార్ట్ కూడా కోసం వెయిట్ చేయండి.